హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్ మొదలు పెడదాం. సో ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో టైమ్ అండ్ వర్క్ అనే లెసన్ గురించి చూసుకుందాం. సో మనకు ఆర్ఎస్ అగర్వాల్లో ఇచ్చిన ఫార్ములాస్ మొదటిగా చూద్దాం. సో మనకి ఇక్కడ చూసినట్లయితే, ఇఫ్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ n days, దెన్ ఏస్ 1 day వర్క్ ఈజ్. అంటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, మనం ఇక్కడ రాసుకుందాం. సో ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్, జస్ట్ ఎ సెకండ్. ఓకే, సో వాళ్ళు ఏం ఇవ్వడం జరిగిందంటే, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ n days. అంటే ఏ ఒక పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడితే, ఏ ఒక రోజులో ఎంత పని చేయగలడు అంటే 1 dayలో ఎంత పని చేయగలడు అంటే 1/n వంతు అనమాట. సో మీకు ఈ ఫార్ములా అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఏ ఒక పనిని పూర్తిగా కంప్లీట్ చేయడానికి n days అయితే, ఒక రోజులో ఏ చేయగలిగే పని 1/n వంతు. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా కరెక్టా కాదా అనుకుంటే, ఇప్పుడు ఒక రోజులో 1/n వంతు పని చేస్తున్నప్పుడు మరి n daysలో ఎన్ని చేస్తాడు అంటే 1/n ఇంటూ n, అంటే n days కదా. ఒక రోజులో 1/n వంతు. అలాగే ఎన్ని రోజుల్లో ఎంత చేస్తాడంటే n క్యాన్సిల్ కాగా 1 మీన్స్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, సో సింపుల్ ఫార్ములాస్. సో ఫస్ట్ ఫార్ములా వచ్చి, ఏ ఒక పనిని n రోజుల్లో కంప్లీట్ చేస్తే, ఒక పని అంటే ఒక పని అంటే 1 వర్క్ ఆర్ 1 టాస్క్, ఎనీథింగ్. సో 1 మీన్స్ కంప్లీటెడ్, 1 వర్క్ ఆర్ 1 టాస్క్ n రోజుల్లో కంప్లీట్ చేస్తే, ఏ ఒక రోజులో 1 dayలో ఎంత పని చేయగలడు అంటే 1/n వంతు అనమాట. సో అది ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా. అయితే మనం ఇప్పుడు ఏదైతే ఈ ఫార్ములా నేర్చుకున్నామో ఇవి మనం అప్లై చేయబోతున్నాం. సో దీన్నే వైస్ వర్సాగా చెప్పుకుంటే, మనం వైస్ వర్సాగా ఏ వచ్చి ఒక రోజులో ఏ ఒక పనిని n రోజుల్లో చేస్తే ఒక రోజులో 1/n వంతు పని చేయగలడని చెప్పుకున్నాం కదా. ఏదైతే చెప్పుకున్నామో అలాగనే మనం ఇప్పుడు, సో మనకు ఒకవేళ క్వశ్చన్లో ఏ ఒక రోజులో 1/n వంతు పని చేయగలడు అని ఇచ్చినప్పుడు, ఒక రోజులో 1/n అంత పని చేయగలడు అని ఇచ్చినప్పుడు, ఈ ఏ అనేవాడు ఆ పని మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే, ఈ హారంలో ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు n/1 అని రాసినా n అని రాసినా ఒకటే కదా. కాబట్టి నేను లవము హారం అంటే డినామినేటర్లో ఏదైతే ఉందో n days అని చెప్తున్నా. సపోజ్ ఏదైనా ఒక క్వశ్చన్లో ఏ అనే వ్యక్తి ఒక రోజులో 5/7 వంతు పని చేయగలడు అని ఇచ్చినప్పుడు, ఏ ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు అంటే దీన్ని రివర్స్ రాసుకోవడమే. అంటే 7/5 రోజులు పడుతుంది. అప్పుడు దీనికి మనము డివైడ్ చేసినామంటే 5 1 = 5, 2 మిగులుతుంది, 5 4 = అంటే 1.4 days అయినా రాసుకోవచ్చు, లేదంటే 1.2/5 days అయినా రాసుకోవచ్చు. ఇలా 1/2/5 వంతు రోజు అని రాసుకోవచ్చు. సో మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా అర్థం కాలేదంటే కామెంట్ సెక్షన్లో చెప్పారంటే నేను ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే, ఇప్పుడు ఏ ఒక పనిని n రోజుల్లో చేయగలిగితే, అదే
ఒక రోజులో ఏ చేయగల పని ఎంత అంటే 1/n వంతు. అలాగే ఏ ఒక పనిని n గంటలలో చేయగలిగితే ఏ అదే పనిని 1 గంటలో ఎంత చేయగలరంటే 1/n వంతు. ఇవి మీరు కంగారు పడగన అవసరం లేదు, ప్రాబ్లమ్స్లో మనం చెప్పుకుంటాము కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవి. నెక్స్ట్ ఇప్పుడు మనం 2 ఫార్ములాలు కవర్ చేసాం. ఆ 2 ఫార్ములాలు ఏంటి అంటే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఒక పనిని అంటే ఒక పని అంటే సపోజ్ ఒక ఫ్లోరింగ్ కానీ ఏదైనా అనుకుంటే ఒక పని అంటే పెయింటింగ్ కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, ఫ్లోరింగ్ కావచ్చు, ఏదైనా ఒక పనిని n డేస్లో కంప్లీట్ చేయగలిగితే ఆ n అనే వాల్యూ మనకు తెలియదు ఫార్ములా గురించి. అలా ఏ అనే వ్యక్తి n డేస్లో ఒక పనిని చేయగలిగితే ఆ ఏ అనే వ్యక్తి యొక్క ఒక రోజు పని ఎంత అంటే 1/n వంతు. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూలీని మనం బిల్డింగ్ కట్టడానికైనా వాళ్ళ పనితనం చూసి వాళ్ళు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు, ఒక రోజులో ఎంత ఇవ్వాలి, ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో స్క్వేర్ ఫీట్కి ఇంత తీసుకుంటారు, గజానికి ఇంత తీసుకుంటారు అని చెప్పుకుంటాయి కదా. సో ఇదన్నమాట. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్ రేషియోస్ అంటే నిష్పత్తులు మరియు ఎల్సిఎంలు ప్లస్ కొంచెం కామన్ సెన్స్ అంతే. మనం కొంచెం ఆలోచించుకొని ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అనేది కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈజీగా మనం ఆన్సర్ పెట్టగలం. సో ఏ అనే వ్యక్తి ఒక రోజులో 1/n వంతు పని చేయగలిగితే ఏ ఆ పనిని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే n/1. n/1 ఈజ్ నథింగ్ బట్ n రోజులు పడుతుంది. సో ఈ డేస్ ప్లేస్లో మీరు అవర్స్ కూడా పెట్టుకోండి. సో మనకు అక్కడ ఫార్ములా 1 ఫార్ములా 2 రెండు కవర్ అయ్యాయి. సో ఫస్ట్ ఫార్ములా సెకండ్ ఫార్ములా రెండు కవర్ అయ్యాయి. ఇప్పుడు మనం థర్డ్ ఫార్ములా తెలుసుకుందాం. థర్డ్ ఫార్ములాకి వచ్చేసరికి ఏ అనే వ్యక్తి 3 రెట్లు బి అనే వ్యక్తి కంటే పనివంతుడు. సో మీకు ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి కంటే 3 రెట్లు పనివంతుడు. అంటే ఈ ఏ అనే వ్యక్తి ఎక్స్ అనే పనిని చేయగలిగితే ఆలోపు బి అనే వ్యక్తి 3x అనే పనిని చేయగలుగుతాడు. అర్థమైందా? సో ఇది వర్క్ అనమాట, పని వర్క్. సో మీరు ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఈ ఫార్ములాస్ ఎందుకు సార్ డైరెక్ట్ ప్రాబ్లమ్స్ చెప్పండి అంటే ఈ ఫార్ములాలే మెయిన్ బేస్మెంట్ అనమాట. ఈ ఫార్ములాలు మీకు అర్థమైతే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో ఏ అనే వ్యక్తి 3 రెట్లు బి అనే వ్యక్తి కంటే పని చేయగలడు. సో 3 రెట్లు చేయగలిగినప్పుడు బి అనే వ్యక్తి ఎక్స్ పనిని చేసినప్పుడు ఏ అనే వ్యక్తి 3x పనిని చేయగలడు. సో పని విషయానికి వచ్చినప్పుడు బి అనే వ్యక్తి ఎక్స్ పనిని చేస్తే ఏ అనే వ్యక్తి 3x పనిని చేయగలడు. అలాగే టైంకి వచ్చేసరికి అంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ బి అనే వ్యక్తి ఎక్స్ పనిని చేసేలోపు ఏ అనే వ్యక్తి 3x పనిని చేయగలడు. అంటే ఏ వచ్చి చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు. ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడు? 3 రెట్లు ఫాస్ట్గా చేస్తున్నాడు బితో పోల్చుకుంటే. సో ఇలా ఉన్నప్పుడు టైం ఎలా అవుతుందండి? ఆ అనులోమము విలోమము అని ఉంటుంది కదా, టైం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఏ అనే వ్యక్తి ఒక పనిని ఎక్స్ రోజుల్లో కంప్లీట్ చేస్తే అదే పనిని కంప్లీట్ చేయడానికి బికి 3x డేస్ పడుతుంది. ఎందుకండి చెప్పాలి. ఎందుకంటే పని పరంగా చూసుకుంటే బి అనే వ్యక్తి 3 రెట్లు ఏ అనే వ్యక్తి కంటే పని చేయగలడు. 3 రెట్లు పని చేసినప్పుడు బి అనే వ్యక్తి ఎక్స్ పని చేసినప్పుడు అదే టైంలో ఏ అనే వ్యక్తి 3x పని చేయగలడు. సో అలా ఉన్నప్పుడు ఒక పని కంప్లీట్ చేయడానికి ఏ అనే వ్యక్తికి x డేస్ పడితే బి అనే వ్యక్తికి 3x డేస్ పడుతుంది. లేదు బి అనే వ్యక్తికి x డేస్ పడితే అదే పనిని ఏ అనే వ్యక్తి x/3 డేస్లో చేస్తాడు. అంటే 3 రెట్లు తక్కువ టైంలో చేయగలడు బి కంటే ఏ పనిని. 3 రెట్లు తక్కువ టైంలో ఎందుకు చేయగలడు? కారణం ఏంటంటే ఏ అనే వ్యక్తి 3 రెట్లు బి అనే వ్యక్తి కంటే పనివంతుడు కాబట్టి. సో ఎన్ని రెట్లు పనివంతుడో అది డినామినేటర్లో వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 3x రోజుల్లో బి అనే వ్యక్తి పని చేస్తే
ఇటు 3 రెట్లు పనివంతుడు కాబట్టి మనం 3x/x వేసుకుంటే ఏమొస్తుందండి? x క్యాన్సిల్ అయితే 3 వస్తుంది. 3x/3 రెట్లు పనివంతుడు కాబట్టి 3x/3 వేసుకుంటే 3 క్యాన్సిల్ అవుతే x వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ x అండ్ 3x అని రాయడం జరిగింది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వని అవసరం లేదు. నేను మళ్ళీ దీన్ని క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ ఎగ్జామ్ స్టాండర్డ్కి ఏవేవి ఇంపార్టెంటో వాటి గురించి తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం 3 ఫార్ములాలు ఏంటి అండి. సో నేను ఇక్కడ లైన్ గీస్తున్నా. ఫస్ట్ ఫార్ములా, ఏ అనే వ్యక్తి ఒక పని అంటే ఒక వర్క్ చేయడానికి n డేస్ పడుతుంది. n డేస్ పడినప్పుడు ఇదే ఏ అనే వ్యక్తి ఒక రోజులో, ఇక్కడ వర్క్ ఇదే ఏ అనే వ్యక్తి ఒక రోజులో అంటే 1 డేలో ఎంత పని చేయగలడు అంటే 1/n వంతు పని చేయగలడు. అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని మనం 2 విధాలుగా అనుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫార్ములా, ఇది సెకండ్ అనుకోండి. సో మన క్వశ్చన్లో ఏ అనే వ్యక్తి ఒక రోజులో 1/n వంతు పని చేయగలడు అంటే అదే ఏ అనే వ్యక్తి ఆ పని పూర్తి చేయడానికి n డేస్ పడుతుంది, ఇలా క్వశ్చన్. లేదంటే ఏ అనే వ్యక్తి n డేస్లో ఒక పనిని పూర్తి చేయగలడంటే అదే ఏ అనే వ్యక్తి ఒక రోజులో 1/n వంతు చేయగలడు. ఈ రెండింటికి లింకేజ్ ఉంది. ఏ అనే వ్యక్తి ఒక పనిని n ప్లేస్లో మీరు x అయినా అనుకోండి. ఏ అనే వ్యక్తి ఒక రోజులో ఒక పనిని x రోజుల్లో చేశాడనుకోండి. అదే ఏ అనే వ్యక్తి ఆ పనిని కంప్లీట్ చేయడానికి అదే ఒక రోజులో ఏ అనే వ్యక్తి ఒక పనిని x రోజుల్లో చేసినప్పుడు అదే ఏ అనే వ్యక్తి ఒక రోజులో ఎంత చేయగలడు? 1/x వంతు. సో ఏ అనే వ్యక్తి ఒక రోజులో 1/x వంతు పని చేయగలిగితే అదే ఏ అనే వ్యక్తి ఆ పనిని కంప్లీట్ చేయడానికి x డేస్ పడుతుంది. x డేస్ ఆర్ రోజులు. సో మనకు ఒక 2 ఫార్ములాలు కవర్ అయ్యాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఏ కంటే బి కంటే ఏ అనేవాడు 3 రెట్లు 3 టైమ్స్ లేదా థ్రైస్ పనివంతుడైనప్పుడు ఏ ఒక x పని చేస్తే అదే టైంలో బి అనేవాడు 3x పని చేస్తాడు. సో ఇది వర్క్. అదే టైం చూసుకున్నట్లయితే 3 రెట్లు కాబట్టి ఈయన x పని చేస్తే అదే టైంలో ఈయన 3x పని చేయగలడు. అదే టైం చూసుకున్నట్లయితే ఈయన ఒకవేళ ఆ x పనిని చేయడానికి సపోజ్ n డేస్ పడితే ఇతనికి n/3 డేస్ పడుతుంది. ఇట్లయినా అనుకోవచ్చు మీరు. లేదు అంటే ఇతనికి 3n డేస్ పడితే ఇతనికి n డేస్ పడుతుంది. అంటే దీంట్లో ఏం లేదు, సింపుల్ లాజిక్. వర్క్కి వచ్చేసరికి 3 రెట్లు పనివంతుడు కాబట్టి వర్క్కి వచ్చేసరికి మల్టిప్లై అవుతుంది. ఈయన x డేస్లో x అంత వర్క్ చేయగలిగితే ఈయన 3x అంత వర్క్ చేయగలుగుతాడు. వర్క్ స్పీడ్గా చేస్తున్నాడు కాబట్టి టైం ఏమవుతుందండి? 3 టైమ్స్ తక్కువ అవుతుంది. సో టైంకి వచ్చేసరికి 3 టైమ్స్ తక్కువ అవుతుంది. అంటే ఎలా? మనకు బి అనేవాడు n రోజుల్లో పని చేస్తున్నాడు అంటే ఈయన చాలా స్పీడ్గా చేస్తున్నాడు. ఏ అనేవాడు 3 రెట్లు స్పీడ్గా చేస్తున్నాడు కాబట్టి n/3 అవుతుంది. అలాగనే ఒకవేళ బి అనే వ్యక్తి 3n డేస్లో చేస్తున్నాడు అంటే 3n/3 అవుతుంది. 3n/3 ఏమవుతుంది? 3 క్యాన్సిల్ అయితే n డేస్. అదే ఇక్కడ నేను రాశాను, కన్ఫ్యూజ్ అవనవసరం లేదు. ఏ అనే వ్యక్తి 3 రెట్లు బి అనే వ్యక్తి కంటే పనివంతుడు కాబట్టి పని పరంగా ఈ బి అనేవాడు x పని చేసినప్పుడు ఏ అనే వ్యక్తి 3x పని చేస్తాడు, 3 x. అదే టైంకి వచ్చేసరికి రివర్స్ అవుతుంది అనమాట. బి అనే వ్యక్తి చేయడానికి n డేస్ పడితే
అదే పనిని ఏ అనే వ్యక్తి 3 రెట్లు స్పీడ్గా చేయగలడు కాబట్టి 3 రెట్ల తక్కువ టైంలో చేయగలడు, అంటే n/3. ఒకవేళ బి అనే వ్యక్తి 3 × n డేస్లో చేయగలిగితే ఏ అనే వ్యక్తి 3 రెట్లు ఫాస్ట్ కాబట్టి 3 × n/3 వేసినప్పుడు 3 క్యాన్సిల్ అయితే n డేస్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు n డేస్. సో ఈ సింపుల్ లాజిక్ అంటే మీకు ఏం లేదు, ఒక 150 ప్రాబ్లమ్స్ ఉండే లెసన్కి మీకు ఓన్లీ 3 ఫార్ములాస్ ఇచ్చాడు. చూడండి, ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్ ఫేమస్ అని అందరికీ తెలుసు. సో అంత బుక్లో 150 ప్రాబ్లమ్స్, దాంట్లో ఒక 20 సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్, 150 నార్మల్ ఎగ్జాంపుల్స్, ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఉన్న అంత బుక్లో ఓన్లీ 3 ఫార్ములాస్ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటండి? అంటే ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లం, ప్రతి ఒక్క ప్రాబ్లం ఈ 3 ఫార్ములాస్నే బేస్ చేసుకొని ఉంటుంది. మరి రిమైనింగ్ ఏంటి అంటే, రిమైనింగ్ నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లు మీరు చూడండి, ఇక్కడ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫార్ములాస్, ఓన్లీ 3 ఇచ్చాడు. సో మరి ఈసారి ఈ 3 ఫార్ములాస్ తోటి ఎలా అవుతుందంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇప్పుడు మనకు ఆర్ఎస్ అగర్వాల్లోనే బుక్లోనే 3 ఫార్ములాస్ ఇచ్చాడు. 1 అంటే ఏ అనే వ్యక్తి n రోజుల్లో పని చేస్తే, అదే ఒక రోజులో ఎంత పని అంటే 1/n వంతు. అదే ఏ 3 రెట్లు బాగా చేయగలుగుతాడు పని బి కంటే. అలా ఉన్నప్పుడు ఈయన x పని చేస్తే ఈయన 3x పని చేయగలడు. టైం ప్రకారం చూసుకుంటే ఈయన n డేస్లో చేస్తే ఈయన n/3 డేస్ కానీ, లేదంటే 3n డేస్లో చేస్తే n డేస్లో కానీ చేయగలడు. ఎందుకంటే 3 టైమ్స్ పనివంతుడు కాబట్టి టైంకి వచ్చేసరికి 3 రెట్లు తక్కువ టైంలోనే ఏ కంప్లీట్ చేయగలడు. సో ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3, ఈ 3 ఫార్ములాలు కాకుండా మనకు నెక్స్ట్ ఉండేది ఏంటి అంటే రేషియోస్. ఆ రేషియోస్ ఎట్లా వస్తాయంటే 3 రెట్లు పనివంతుడు, 3 రెట్లు పనివంతుడు అయినప్పుడు పని పరంగా చూసుకుంటే 3x పని చేస్తే ఈయన x పని చేస్తాడు. అదే టైం ప్రకారం చూసుకుంటే ఈయన x డేస్లో కంప్లీట్ చేస్తే ఈయనకు 3x డేస్ పడుతుంది. సో ఇలా అనమాట. సో అలా రేషియోస్. నెక్స్ట్ ఎల్సిఎం, 20కి 30కి, లేదంటే 12కి 18కి, ఇలాంటి ఎల్సిఎంస్ ఒకటి. సో ఎల్సిఎం, రేషియోస్తో పాటుగా ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3, ఈ 3 ఫార్ములాలతో పాటు సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకు అవసరమైన కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రాబ్లాన్ని అర్థం చేసుకుంటానే ఏ మోడల్ ఇచ్చాడు, సో ఈ మోడల్లో ఎల్సిఎమ్స్ కట్టాలా, రేషియోస్ తీసుకోవాలా, ఫార్ములా ఏది యూజ్ చేయాలా, ఎల్సిఎమ్స్ ఉన్నాయా, రేషియోస్ ఉన్నాయా, 1, 2, 3 ఫార్ములాస్లో ఏది యూజ్ చేయాలా, లేకుంటే ఈ 3 డీటెయిల్లో కాంబినేషన్ కూడా యూజ్ చేయాలా, ఇది తెలుసుకోగలిగితే మనం ఫస్ట్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఈజీగా చేయగలము. సరే, సొల్యూషన్ అందరు చేయగలుగుతారు కదా సార్, నాకు టైం అవుట్ అయింది అంటే ఈ రిమైనింగ్ థింగ్ అనేది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఈవెన్ నేను కూడా ఒకసారి కూడా మీకు చెప్పాలి అంటే స్పీడ్గా చెప్తున్నాడు అంటే ప్రాక్టీస్ లేని మ్యాథమెటిక్స్లో ఎవరైనా కూడా పట్టు కోల్పోతారు. సో ప్రాక్టీస్ ఎంత చేస్తే మ్యాథ్స్ అంత ఈజీగా మీరు సింపుల్గా స్కోర్ పెట్టగలిగే సబ్జెక్ట్ ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అది కూడా ఇన్ టైంలో చేయాలంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అదనమాట మనము ఈరోజు మనం ఈ ఫార్ములాస్ నేర్చుకున్నాము. ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత 1 or 2 క్వశ్చన్స్ మనం ఈరోజు చూద్దాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పేజ్ని యాడ్ చేస్తాను. ఈ పేజ్లో ఇన్సర్ట్లోకి వెళ్ళి నేను పీడిఎఫ్ని ఇన్సర్ట్ చేస్తాను. ప్రింట్అవుట్ వర్షన్ ఇన్సర్ట్ చేసి సో ఇప్పుడు మనం చూసినట్లయితే వ్యూలోకి వెళ్దాము. వ్యూలోకి వెళ్ళి పేజ్కి అండర్లైన్స్ తీసుకొచ్చి మనం డ్రాలోకి వెళ్ళి వీ కెన్ సెలెక్ట్ ఏ బ్లూ. ఓకే, పర్ఫెక్ట్. సో మనకిక్కడ ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి, ఇఫ్ రోజర్, ఈ పేర్లతో సంబంధం లేదు, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఒకటే. రోజర్ కానీ వాడు ఏమైనా ఇచ్చుకోండి, మన పేరే పెట్టుకోండి, మనకు సంబంధం లేదు. రోజర్ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days. అంటే నేను ఇక్కడ రాస్తున్నా, రోజర్ అనేవాడు 8 రోజుల్లో చేస్తారంటండి ఒక పనిని. అండ్ యాంటోనీ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 5 days. యాంటోనీ అనేవాడు 5 రోజుల్లో చేస్తాడంటండి ఒక పనిని.
సో మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు డిస్కస్ చేశా. ఏ అనేవాడు ఒక పనిని n డేస్లో కంప్లీట్ చేస్తే ఏ యొక్క ఒకరోజు పని ఎంత అంటే 1/n అని రాసుకున్నాం కదా. అలాగే రోజర్ యొక్క ఒకరోజు పని ఎంత, 1 డే వర్క్ ఎంత అంటే 1/8. అలాగే యాంటోనీ ఒక పనిని 5 రోజుల్లో చేయగలిగితే యాంటోనీ యొక్క ఒక రోజు పని ఏంటి అంటే 1 డేలో ఎంత చేయగలడు అంటే 1/5వ వంతు. ఈ ఫస్ట్ ఫార్ములా ఉంది కదా. సో అయితే మన క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఫస్ట్ మనం క్వశ్చన్ని ఒకసారి చదువుకుంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి హాఫ్ క్వశ్చన్ చదివి ఇక్కడ నేను డేటా రాయడం జరిగింది. కానీ మనం క్వశ్చన్ చదువుకునేప్పుడు ఎలా చదువుకోవాలంటే, ఇఫ్ రోజర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days అంటే రోజర్ ఒక పనిని 8 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. అండ్ మరియు యాంటోనీ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్, అదే పనిని యాంటోనీ అయితే 5 రోజుల్లో చేస్తాడు. సో ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే, ఇన్ హౌ మెనీ డేస్ విల్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కంప్లీట్ అంటే ఇద్దరు కలిస్తే ఎన్ని రోజుల్లో చేయగలరు అని అడిగాడు. అంటే రోజర్ ఒక పనిని 8 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, అదే పనిని సేమ్ వర్క్ని యాంటోనీ 5 రోజుల్లో చేస్తాడు. ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో చేయగలరంటే, మనం ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా కూడా వాళ్ళ యొక్క ఒకరోజు పనిని క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఆ ఒక్కరోజు పనిని మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. రోజర్ అనేవాడు 8 రోజుల్లో చేస్తే రోజర్ యొక్క ఒకరోజు పని 1/8. అదే యాంటోనీ అనేవాడు 5 రోజుల్లో చేస్తే యాంటోనీ యొక్క ఒకరోజు పని 1/5. సో వీళ్ళ ఇద్దరి ఒకరోజు పని క్యాలిక్యులేట్ చేద్దాం మనం. అర్థమైందా? ఇప్పుడు మనం రోజర్ది 1/8వ వంతు, యాంటోనీది 1/5వ వంతు అని రాసుకున్నాం కదా. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, రోజర్ ప్లస్ యాంటోనీ కలిస్తే ఎన్ని రోజుల్లో చేయగలరని క్వశ్చన్ ఇచ్చాడు. అలాంటప్పుడు రోజర్ ఒకరోజు పని మనకు 1/8, అలాగే యాంటోనీ ఒకరోజు పని 1/5. సో వీళ్ళిద్దరి ఒకరోజు పని కలిపితే ఎంత వస్తుందంటే, ఇప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది ఎల్సిఎం కావాలి. 8, 5కి ఎల్సిఎం ఎంత అండి? 40. మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. 40 అయినప్పుడు ఇక్కడ ఎంత వస్తుందండి? లవంలో 5 వస్తుంది. ఇది ఎల్సిఎం అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే మీరు ఎల్సిఎం తెలిసిన వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 8 వస్తుంది. ఇలా ఉన్నప్పుడు 5 + 8 ఎంత అండి? 13/40. అంటే రోజర్ ప్లస్ యాంటోనీ ఒకరోజు పని 1 డేలో ఎంత పని చేయగలరు అంటే 13/40 వంతు చేయగలరు. సో ఇదిలా ఉన్నప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఏ అనే వ్యక్తి ఒక రోజులో 1/nవ వంతు పని చేయగలిగితే ఏ అనే వ్యక్తి పని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే n డేస్. అలాగనే రోజర్ ప్లస్ యాంటోనీ ఒక రోజులో ఇద్దరు కలిసి ఒక రోజులో 13/40వ వంతు పని చేయగలిగితే వీళ్ళు కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఇప్పుడు 1/nవ వంతును మనం n డేస్ అని ఎలా రాసామంటే n/1 కదా. n/1 అంటే రివర్స్ రాసినాము. 1 ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పి n డేస్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగనే రోజర్ అండ్ యాంటోనీ ఒక రోజులో 13/4వ వంతు పని చేయగలిగితే, సో ఒక రోజులో రోజర్ ప్లస్ యాంటోనీ ఒక రోజులో 1 డేలో 13/40వ వంతు పని చేయగలిగితే వీళ్ళు ఈ పనిని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందంటే దీన్ని రివర్స్ రాసుకోవాలి, 40/13. సో మనము దీనికి కొట్లు కొట్టినామంటే అంటే డివైడ్ చేసినట్లయితే 13 మూల 39 ఎంత మిగిలిందండి? 1 మిగిలింది. 13 మూల 39 అయినప్పుడు 1 మిగిలింది కదా. అంటే 3 రోజుల 1/13 రోజులు పడుతుంది అనమాట. అంటే మనం 13/40ని రివర్స్ చేసుకున్నప్పుడు 40/13 వచ్చింది. దీనికి కొట్లు కొట్టినామంటే 13 ఒకట్ల 13 మూల 39 ఎంత మిగిలిందని మనకు శేషం 1 మిగిలింది కాబట్టి 1/13 అంటే 3 డేస్ అంటే 1/13th డేస్ టైం పట్టిందనమాట. సో ఇది దీనికి ఆన్సర్. మీకు ఇలాంటి 1/13th ఇలాంటివి వచ్చేవి ఇవ్వరు, ఒకవేళ ఇచ్చినా కూడా ఆప్షన్స్లో ఉంటాయి. ఈజీ, ఇది సాల్వ్డ్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను చెప్పాను. డైరెక్ట్ మనకు కొట్లు పోయే లాంటివే ఇస్తారు, తక్కువ టైంలో చేయాలి కాబట్టి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఆన్సర్ ఇక్కడ ఏముందండి? కొట్లు కొట్టితే 3 1/13 డేస్. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇది బుక్ లాగా చదివిన వాళ్ళకి కష్టం ఉంటుంది. మనం ఈ ఫార్ములాస్ అర్థం చేసుకొని చదివిన వాళ్ళకి
ఏ అనేవాడు ఎన్ డేస్లో ఒక పని చేస్తే ఒక రోజులో ఎన్ డేస్లో ఒక పని చేస్తే ఒక రోజులో 1/n వంతు చేస్తాడు. ఒకవేళ ఏ అనేవాడు 1/n వంతు చేస్తే ఆ పనిని కంప్లీట్ చేయడానికి n డేస్ అవుతుంది, లేదంటే n/1 డేస్ అని వేసుకోండి అవుతుంది. అలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం రోజర్ అండ్ యాంటోనీ పని డేస్ ఇచ్చాడు. రోజర్కి ఒకరోజు పని ఎంత కనుక్కున్నాం, యాంటోనీ ఒకరోజు పని ఎంతో కనుక్కున్నాం, ఇద్దరిది ఒకరోజు పని ఎంతో కనుక్కున్నాం. దాన్ని రివర్స్ చేస్తే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో వచ్చేసింది అనమాట. ఇదండి సింపుల్ కామన్ సెన్స్, సింపుల్ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషను. మీకు ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా ఇది కష్టం అనిపిస్తే ఫీల్ అవ్వని అవసరం లేదు. మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అర్థం కాకుండా చెప్పండి, ఇదే వీడియోస్ని నేను నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లమ్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఎవరికన్నా ఇది కష్టం అనిపించినా రాకున్నా మీరు అంత డిసప్పాయింట్ అవ్వనవసరం లేదు. సో ప్రాక్టీస్ అనేది మనల్ని కాంపిటేటివ్ ఫీల్డ్లో ఆల్వేస్ ఛాంపియన్స్గా నిలబెడుతుంది. ప్రాక్టీస్, కామన్ సెన్స్, ఫ్లో ఎలా ఉంది, ఎగ్జామ్ ఫ్లో ప్యాటర్న్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ప్యాటర్న్, ఇవన్నీ గమనించుకోగలిగితే కంపల్సరీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఛాంపియన్గా నిలబడతాము. సెలెక్షన్ లిస్ట్లో మన పేరు ఉంటుంది. సో మీరు టైంని చాలా స్మార్ట్గా వాడుకొని వేస్ట్ చేయకుండా మంచిగా ప్రాక్టీస్ చేస్తూ రిలాక్స్ అయ్యే టైంలో 1 or 2 hours రిలాక్స్ అవ్వండి. మిగతా టైంలో మంచిగా ప్రాక్టీస్ చేయండి. అలాగే హెల్త్ మంచిగా చూసుకుంటూ చేస్తే ఈ యాప్టిట్యూడ్ బుక్ని గట్టిగా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే 2 monthsలో కంప్లీట్ చేయగలుగుతారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే మేబీ 3 months or 3.5 months 4 months వాళ్ళ క్యాపబిలిటీ బట్టి. అంతేగాని ఇంపాసిబుల్ అయితే లేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఈ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఈచ్ అండ్ ఎవరీ మోడల్ నుంచి సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ నేను అన్నీ సాల్వ్ చేస్తాను. ఈ టైమ్ అండ్ వర్క్ అనే కదా అన్ని చాప్టర్లో. ఆ తర్వాత మన గ్రూప్ 2 కానీ ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి పోలీస్ రిక్రూట్మెంట్ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన బిట్స్ మోడల్కి 1-2 బిట్స్ కంపల్సరీ నేను మన రాబోయే లెక్చర్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తాను. సో ఇది జస్ట్ మనకు టచ్లో ఉండడానికే. మనం మ్యాథ్స్ చాలా తొందరగా కంప్లీట్ చేద్దాం. ప్యారలల్గా మన జాగ్రఫీ వీడియోస్ కూడా ఉన్నాయి. సో చాలామంది అభ్యర్థులు మన దాన్ని బాగా ఫాలో అవుతున్నారు. చాలా థ్యాంక్స్ దానికి. సో ఫాలో అవ్వడము, వాళ్ళు ఎంకరేజ్ చేయడము, నిజంగానే వాళ్ళు మన వీడియోస్ కోసం వెయిట్ చేయడము, ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.